పౌర్ణమి సందర్భంగా నేను అరుణాచలానికి ఇది 11వ సారి నేను వచ్చాను. ఇక్కడ వచ్చిన వెంటనే ఆ హారతి తీసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి పక్కన ఉన్న గదిలో నేను క్యూ లైన్లో వెళ్తున్నాను దర్శనానికి ఇక్కడ. కానీ పోలీస్ మేనేజ్మెంట్ వారు చాలా చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా వెళ్ళి రాగానే దర్శనం అయిన తర్వాత చాలా మంచి పాజిటివ్ అనుభూతి అయితే పొందింది. బయటికి రాగానే అమ్మవారిని ఇక్కడ అయ్యవారిని దర్శించుకున్నాను. బయటికి వెళ్ళే మార్గంలో మనకు పక్కన ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని గారిని బ్రహ్మలింగము ఇవన్నీ దర్శించుకొని నేను గిరి ప్రదక్షిణ మొదలెట్టాను ఇక్కడ. ఫస్ట్ వచ్చిన ఇంద్రలింగం, అగ్నిలింగం దగ్గర చాలా పెద్ద క్యూ ఉన్నింది. అవి దర్శించిన తర్వాత వచ్చే లింగాలు అయిన యమలింగమైన తర్వాత అన్ని లింగాల దగ్గర పెద్ద క్యూ ఏముండదు, నిదానంగా దర్శించుకొని వెళ్ళి రావచ్చు. ఇప్పుడు చూస్తున్నది యమలింగం ఇక్కడ దర్శించుకుంటే మనకి ఎముకలకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మన బాడీలో చాలా మంచి క్యూర్ అవుతుంది ఇక్కడ. అలాగే అది దర్శించుకున్న తర్వాత ముందరికి వెళ్తూ గిరి ప్రదక్షిణ చేసుకుంటూ నేను కొండవైపు చూసుకుంటూ అదే ప్రత్యక్ష స్వరూపమైన శివయ్య గారి కొండ అయినా అక్కడ చూసుకుంటూ దర్శించుకుంటూ ముందుకు సాగడం జరిగింది ఇక్కడ. ఇంకోటి ఇక్కడ ఏమంటే అరుణాచలం అడుగు పెట్టగానే అది ఎందుకో నాకు ప్రతిసారి నాకు అదే ఫీలింగ్ అనేది వస్తుంది నాకు ఇక్కడ పాజిటివ్ వైబ్స్తో. ప్రతి ఒక్క గుడిలోనూ ఈ లింగాలు అష్టలింగాలే కాకుండా మధ్యలో వచ్చే అన్ని లింగాల దగ్గర దర్శించుకున్నప్పుడు అది ఎంతో బాడీలో ఒక పాజిటివ్ అనుభూతి వస్తుంది నాకు ఇక్కడ. అందుకే ప్రతి లింగం దగ్గర ప్రతి గుడిలోనూ కొంచెం నిలబడి ధ్యానం చేసుకోవడం వల్ల నాకు చాలా మంచి అనుభూతి, సంతోషకరమైన అనుభూతి చెందింది. మధ్యలో గిరి ప్రదక్షిణ చేస్తుండగా అమ్మవారిని అయ్యవారిని అక్కడ ఊరేగింపు కనపడింది నాకు. ఇక్కడ అన్ని దేవుళ్ళ ఊరేగింపు, ఇక్కడ అరుణాచలం ఊరేగింపు చాలా వెరైటీగా ఉంటుంది ఇక్కడ ఎలా కొంచెం అది ఎలా గట్టిగా ఇట్లా ఊపుతారు అది విగ్రహాన్ని అదే మెరవని తీసేటప్పుడు. కానీ అది పడకుండా ఎలా మేనేజ్ చేస్తారో చాలా కష్టం అది. ఇంకోటి నేను ఇక్కడ అన్ని లింగాలు చూపించలేదు మీకు, ఎందుకంటే చాలా క్రౌడ్ పౌర్ణమి రోజు వెళ్ళినప్పుడు అయితే చాలా క్రౌడ్గా ఉంటుంది. సో సాధ్యమైనంత వేరే ఏవైతే పాసిబిలిటీ ఉందో అది లింగాలు నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి లాస్ట్ లింగం, అది ఈశాన్య లింగం. ఇది లింగం దర్శించుకున్న తర్వాత మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ నేను మళ్ళీ కర్పూరం అంటించి తర్వాత ఇంకోటి పాదదర్శనం అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ. అంటే స్వామివారి అరుణాచలేశ్వరుని పాదాలు అని ఒక గుడి ఉంటుంది. అది దర్శించుకొని మళ్ళా కొంచెం నేను సేద తీరాను అక్కడ. మీకు అరుణాచలంలో గురించి ఇంకా నేను మంచి విషయాలు చెప్తాను. ఇది 11వ సారి నేను దర్శించుకున్న ప్రతిసారి నా లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ అనేది చాలా మలుపు జరిగింది. చాగంటి గారి వీడియోస్ చూసింటారు కదా మీరు, అరుణాచలం ప్రవేశం ముందు తర్వాత అని. సో దాని గురించి మీకు ఇంకా మంచి వీడియోలు మీకు నేను రియల్గా ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు మీకు ఎన్నో చెప్తాను. థ్యాంక్ యూ.